అమ్మమ్మా, చెప్పు, సంక్రాంతి ఎందుకు చేసుకుంటామసలు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఒక చిన్న కథ చెప్తా వినండి పిల్లలు. చలికాలం అయిపోతూ ఉండగా పొలాల్లో పంటలు పండిపోతాయి. రైతన్న ముఖంలో నవ్వొస్తుంది. ఇంట్లో వాళ్లంతా కలిసి కొత్త ధాన్యం చూసి ఆనందపడతారు. అప్పుడే అమ్మమ్మ అంటుంది, మనకి ఆహారం ఇచ్చిన ప్రకృతి, పంటలు పండించిన రైతన్న వీళ్లందరికీ కృతజ్ఞత చెప్పుకునే రోజే సంక్రాంతి. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, పనిచేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ కలిసి ఆనందాన్ని పంచుకోవడం. అందుకే ఆ రోజున మనం ఇలా చేస్తాం. ఇంటి ముందు ముగ్గులు లేదా రంగోలీ వేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, దేవుడికి పూజ చేసి ధాన్యానికి కృతజ్ఞతలు చెబుతాం. పొంగలి, అరిసెలు, లడ్డూలు లాంటి వంటకాలు చేస్తాం. చెరుకు తింటాం, బంధువులతో పంచుకుంటాం, గాలిపటాలు ఎగరేస్తాం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని బంధువుల్ని కలుస్తాం. చివరగా అమ్మమ్మ చిరునవ్వుతో ఇలా చెప్తుంది, ఎంత పంట పండినా, ఎంత ఆనందం వచ్చినా పంచుకుంటేనే అది నిజమైన పండుగ. అందుకే సంక్రాంతి మనకి నేర్పేది కృతజ్ఞత, కలిసి ఉండటం, పంచుకోవడం.